కొన్ని బైట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి ప్లే చేయండి అమ్మా. అసగలవాడు జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఈ పప్పుగాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించటం. ఇంకోడు ఉన్నాడు ప్యాకేజ్ కళ్యాణం, పిచ్చి కుక్క. ఇతను కొట్టుకుందాంరా, చెప్పు తీసుకొడతా. యుద్ధం చేయకుండానే, యుద్ధంలోకి రాకుండానే అస్త్ర సన్యాసం చేసే సన్నాసులు ఎవరైనా ఉన్నాయంటే ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. యుద్ధానికి రమ్మని అడుగుతా ఉన్నాం. ప్రజాక్షేత్రంలోకి రండి, ప్రజాస్వామ్యంలో మాతో పోటీ పడండి. గెలవలేని, చావలేని చచ్చు సన్నాసులు వీళ్ళు. యుద్ధం చేయకుండానే, యుద్ధంలోకి రాకుండానే అస్త్ర సన్యాసం. ఒక్క మైలవరంలో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా నాకి పారేశారే నీ ఆధ్వర్యంలో. నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పందికొక్కులు మొత్తం పడి దోచుకు తిని ఈ రోజున పొట్టలు పెంచుకున్నారే. కక్కిస్తాం, తొందరపడుతున్నాం ఎందుకు? ఏదో అయిపోయినట్టు దళితుల్ని దాడి చేసి కొడితే, కులం పేరుతో దూషిస్తే తప్పు అయిపోయిందయ్యా, మా పార్టీ వాళ్ళు తప్పు చేశారు, పశ్చాత్తాపడతామో అనుకున్నాం, ప్రాయశ్చిత్తపడతారేమో అనుకున్నాం. ఒక్క మైలవరంలో జోగి రమేష్ గారు పప్పుగాడట. ఇప్పుడు మీరు అనుకున్న పప్పు ఇప్పుడు ఏమైంది? మిమ్మల్ని పచ్చడి చేసేయడానికి సిద్ధంగా ఉన్నది, ఏం దొరికినా సరే. ఆ నోటి కంట్రోల్ లేకపోవడమే కదా, ఇంకా ఎందుకులేండి, ఇంకా ఆ మాటలు నేను మాట్లాడలేను. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందట. చిన్నప్పటి నుంచి అందరూ విన్న సామెత ఇది. ఆ దురద ఉంటుంది చూసారా, అది కానీ సరిగ్గా కానీ లేకపోతే ఇదే పరిస్థితి. బిక్కు బిక్కుమంట, ఏంట్రా భగవంతుడా నన్ను లోపలికి పెట్టకుండా చూడు, నా మాఫీ చేయండి. ఇప్పుడు అవుతుందా? చేసిన తప్పులన్నీ చేసి వెళ్ళి భగవంతుడితో చేసిమంటే చేసేది కదా, ఆయన ఎంతో కొంత కరుణిస్తాడు, కానీ అన్నీ మాఫీ అయిపోవు. అది అయిపోయింది. ఇప్పుడు వరకు పీకే అంటే ఒక ఎబ్రివేషన్ చెప్పాడు ఆయన. ఇప్పుడు పీకే అంటే ప్యాకేజ్ కళ్యాణ్ అట. ఎవడికెవడో ప్యాకేజ్ ఇచ్చాడు? ఏంట్రా బాబు, నా కరం బాగలేదు, నా రాత ఇలాగే ఉంది, సరే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాను, మీకేంటి నొప్పి? వాళ్ళకి ఏదో భరణం ఇచ్చాను, విడాకులు తీసుకున్నాను, నా పెళ్ళి, నా బాధ, నా కష్టం నేను పడుతున్నాను. అది తప్ప రైటా అనడానికి ఒకరి జీవితంలో ఎవ్వరం కూడా సరిపోం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. దేశంలో ఎక్కడ జరిగిన వింతలు ఏం కాదు. సరే, ఆయన పర్సనల్ ఇబ్బంది ఏమైందో, మనస్పర్ధలు రావడం సహజం, విడాకులు తీసుకోకపోవడం అన్నది అదేం పెద్ద ఏం కాదు, రెగ్యులర్గా జరుగుతున్న ప్రాసెస్సే కదా, చాలామందికి అవుతున్నది. ఇప్పుడు ఇంకా విపరీతంగా పెరిగిపోయినాయి. సో అండర్స్టాండింగ్ బాగాలేనప్పుడు, ఇద్దరు వ్యక్తుల దగ్గర ఆ కెమిస్ట్రీ లేనప్పుడు ఏం చేస్తారు? రోజుకి గొడవలు పెట్టుకుంటూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారా? ఒక పవన్ కళ్యాణ్ గారి గురించి నేను చెప్పట్లేదండి, వేరే వాళ్ళే ఒక కుటుంబంలో పడటం లేదు. ఏం చేస్తారు? గౌరవంగా ఎవరి బతుకాలు బతికితే హ్యాపీ కదా. రోజుగా నరకాలు చూసి ఇబ్బందులు పడి వాళ్ళ ముఖం వీళ్ళు చూడకుండా, వీళ్ళ ముఖం వాళ్ళు చూడకుండా ఎందుకు? అంత అవసరమే ఉంది? తప్పే, అది రైట్ అని సమర్థించట్లేదు. కానీ ఏం చేయాలి? ప్రతిరోజు నరకం అనిపించాలా? ప్రతిరోజు మానసిక క్షోభకు గురవ్వాలా? వాళ్ళు బతుకుతాం, వీళ్ళు బతుకుతాం అన్నప్పుడు ఎవరన్నా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ప్రశాంతత కావాలి కదా, నడాలి కదా, ఎక్కడో దగ్గర ఆగిపోలేం కదా. జీవితం అంటే నడాలి. ఈరోజు ఇక్కడ ఉన్నాము అంటే ఇక్కడే ఆగిపోతే ఇంక అయిపోయినట్టే నీ లైఫ్. కొద్ది ముందుకు నడాలి కదా, నెక్స్ట్ నేను ఏం చేయాలని చూడాలి కదా. ఇప్పుడు నేను ఇది చెప్పాను, ఇంక అయిపోయింది, ఇంక చాలు, ఇంక సంవత్సరానికి చాలు, ఈ నెలకి చాలు అంటే అవ్వదు కదా. నెక్స్ట్ నేను ఏం చేయాలి? ఏ డిబేట్ చేయాలి, ఏం ప్రోగ్రాం చేయాలి, ఛానల్ని ఏ రకంగా ఐటమ్స్ వస్తున్నాయి, ఎలా చేయాలన్నది యాజ్ ఎడిటర్గా నా ఆలోచనలు నాకు ఉండాలి. నేను ఇక్కడితో ఆగిపోతే ఏం చేస్తుంది? మేనేజ్మెంట్ ఉంచుతుందా? దీనికోసమే నన్ను తీసుకున్నది, ఇంత బాధ్యతలు ఇచ్చింది కాదు కదా, నడాలి. అలాగే కుటుంబంలోకి సంబంధించి కూడా ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు అక్కడితో ఆగలేము. అది కష్టమో నష్టమో ముందుకు సాగాలి.
నడిస్తేనే కదా ఫ్యూచర్ కనిపించేది. సో ఆ పరిస్థితుల్లో ఆయన కష్టం వచ్చింది, ఇబ్బంది పడ్డాడు, చేశాడు. అది మీకెందుకు ఆ బాధ? ఆయన బాధలేవో ఆయన పడతాడు. అది తీసుకొచ్చి పర్సనల్గా పెట్టారు. ప్యాకేజ్ అన్నారు. ఎవరు ప్యాకేజ్ ఇస్తాడు? ఆయన సొంత డబ్బులు షూటింగులు చేసుకోండి, నాకు వచ్చి డబ్బులు నేను కౌలు రైతులకి వీళ్ళకి వాళ్ళకి పెంచుకుంటున్నాను రా స్వామి. ఎంతో కొంత నాకు చేయాలని ఉన్నది, నాకు పెద్దగా ఆశలు లేవు. ఓ బెంగళూరులో తిరగాలనో, ఓ సొంతగా ఫ్లైట్లు కొనుక్కోవాలనో, పెద్ద పెద్ద కారుల్లో హంగామా చేయాలనో ఏమీ లేదు. సాధారణమైన జీవితం, ఆయన వ్యక్తిత్వం అది. ఆయనకి అందులోనే మనశ్శాంతి దొరుకుతుంది, అందులోనే హ్యాపీగా ఉంటున్నాడు. ఆయన ఖర్చు పెట్టుకుంటున్నాడు ఆయన డబ్బులే. ఎవరిని మోసాలు చేసి అన్యాయం చేసి చేయలేదు కదా. ప్యాకేజ్ ఎందుకు ఇస్తాడండి అసలు? చాలామంది మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇస్తారు ప్యాకేజు? పవన్ కళ్యాణ్ గారికి ఒక 30 నుంచి 40% సాలిడ్ ఓట్లు ఉన్నాయి. ఉన్నాయా జనసేన పార్టీకి? లేవు కదా వాస్తవాలు మాట్లాడుకోవాలంటే. లేకపోతే ఈయన ద్వారా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఈయనకి ఒక 2014లో ఈయన సొంతంగా పోటీ చేశాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ప్యాకేజ్ ఎప్పుడు ఇస్తారంటే ఈయన కానీ సపోర్ట్ చేయకపోతే, వీళ్ళకి వచ్చిన 15-20 మంది ఎమ్మెల్యేలు లేకపోతే వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ రాదు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. అలాంటి సిచ్యువేషన్ తెలుగుదేశం పార్టీది. అప్పుడు ఇస్తారు. ప్యాకేజ్ కాదు, ఏదో ఎక్కడో దగ్గర ఆశ పడవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఆశ పడతారు, నేను నీకు ఇది ఇస్తాను, నాకు అది ఇస్తాను అనే క్యారెక్టర్ అయితేనే కాదే ఇప్పటివరకు మనం చూస్తున్నది. ఆయన అలాంటి కక్కుర్తిపడే క్యారెక్టర్ కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు గెలిచిన తర్వాత చూస్తున్నాం కదా ఆయన ఉందాతనం. కొత్త రాజకీయాలకి తెరలేపడానికి ఆయన పడుతున్న తపన. నేను చాలా సందర్భాల్లో ఈ వర్డ్ తెచ్చా. నిత్య విద్యార్థిలాగా ఆయన వెళ్ళి ఉప ముఖ్యమంత్రి హోదాలో పాఠాలు నేర్చుకుంటున్నాడు. ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది. పంచాయతీరాజ్ శాఖ అవనివ్వండి, అటవీ శాఖ అవనివ్వండి, ఆయన తీసుకున్న పోర్ట్ఫోలియోస్ అన్నిటి మీద మేధోమదనం చేస్తున్నాడు. ఎప్రిషియేట్ చేయాలి. అహంకారం, మేము ముఖ్యమంత్రి అయిపోయింది కదా, గతంలో నేను వాళ్ళకి తోలు తీస్తానన్నాను, తొక్క తీస్తానన్నాను, రోడ్ల మీద నడిపెడతానన్నాను, డ్రైవ్ల మీద పరిగెట్టిస్తానన్నాను, ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది కదా, రారా ద్వారం పొడి నీ సంగతి తీరుస్తాను, మొన్న నీకు వచ్చాను కదా, తీసేయండి అయ్యా, లేపండి అయ్యా అతన్ని. అనిత గారికి ఫోన్ చేసి నేను ఆర్డర్స్ ఇస్తున్నానండి ఉప ముఖ్యమంత్రి, లేకపోతే మా వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, పోలీసులు ఎవరినైనా లేకుండా చేయండి అని ఈ సినిమాల్లో చేయట్లేదు. ఆయన జరిగింది ఏదో జరిగిపోయిందని చెప్తున్నాడు. వీర మహిళని వాళ్ళ టీం అందరినీ కూడా డిబేట్లో కూడా వాళ్ళు నోరు జారారంటే తొక్క తీస్తున్నాడట ఆయన. నాకు చాలామంది అన్నారు సబ్జెక్టు మీద మాట్లాడని తప్పించి వేరే రకంగా మాట్లాడేలా ఉంటే మాకు అయిపోతున్నదండి, మాకు ర్యాంప్ అవుతున్నది ఆయనతోటని. సో కంప్లీట్గా చేంజ్ అయిపోయాడు మనిషి. సో ఆ రకంగా ఆయన అడుగులు వేసుకెళ్తుంటే మీరు చేసేవేంటి? ఆయన ఏమోని పప్పు అంటారు, ఆడేమో ముసలి నక్క అంటారు. చంద్రబాబు నాయుడు లాంటి వయసు కన్నా మనం గౌరవం ఇవ్వాలి కదా, వయసు కన్నా విలువ ఇవ్వాలి కదా. మన తండ్రి స్థాయి వయసులో ఉన్న వ్యక్తులు కదా, మన సోదర సమానులు కదా వీళ్ళు, మన పిల్లల వయసు ఉన్నవాడు కదా లోకేష్. అవి మీకేమీ కనిపించవు. రోజా గారు కూడా అదే పరిస్థితి కదా, ఆవిడ కూడా అంతే. ఆ లోకేష్ని కూడా ఇష్టం వచ్చినట్లుగా తిడుతుంది ఆవిడ. ఆ పీకే గాడు అంటుంది, నువ్వేం పీకుతావు అంటుంది ఆవిడ లెక్కలు ఆవిడవి. అంటే ఎటు తీసుకువెళ్ళిపోతున్నారు? ఏంటి పరిస్థితి? ఎందుకు ఇది కదా ఆలోచించాల్సింది. చచ్చు సన్నాసులు అస్త్ర సన్యాసం చేయాలట వాళ్ళు. ఈయన మళ్ళీ కొత్త వర్డ్ పెట్టాడు ఈయన జోగి రమేష్ గారు. నాతో యుద్ధానికి వస్తారా, రండి తేల్చుకుందాం. ఇందా బయట వినిపించారు కదా వాటి సారాంశం. మీరా మా మీద పోటీకి వచ్చేది, మీరా మాతో యుద్ధానికి వచ్చేది, మీరా మమ్మల్ని జయించేది. ఎందుకండి ఆ డైలాగులన్నీ? ఇప్పుడు కుమిలి ఏడుస్తున్నారు కదా, బయటికి చెప్పుకోకపోయినా, మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా, మీ ఇంట్లోకి వెళ్తే మీ పరిస్థితి ఏంటి? మీ రక్తం పంచుకు పుట్టిన కొడుకు జైల్లో ఉన్నాడు. మనస్ఫూర్తిగా మీరు తినగలరా? కంటి నిందా నిద్రపోగలరా? ఎవరైనా ఏ కుటుంబం అయినా సరే. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఏమైంది? లోకేష్ గారు వీళ్ళందరూ కూడా అదొక రకంగా వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఒక మనిషి ఇంట్లో మనకు ప్రతిరోజు కళ్ళ ముందు కనిపించే వ్యక్తి కనిపించకపోతే వాళ్ళు ఇంకేమి హ్యాపీగా ఉంటారు? అందులోని జైలుకి అలాంటి వ్యక్తి. వాళ్ళు క్షోభ అనుభవించారు కదా, ఈరోజు ఆ క్షోభ మీరు అనిపిస్తున్నారు కదా. ఇప్పటికైనా చేంజ్ అవుతున్నారంటే ఆ చేంజింగ్ అనిపించట్లేదు. అది కదా ఇక్కడ మొత్తం కక్కిస్తాం, స్కామ్లన్నీ కక్కిస్తారట.
ఇప్పుడు మీరన్న మాటలే మీ బయటలే నేను వినిపించాను. మొత్తం అంతా కక్కిస్తారట. మరి వాళ్ళు కక్కించరా అండి? ఇప్పుడు వాళ్ళు అదే పనిలో ఉన్నారు కదా. మరి మీ ఫోన్లు ఎందుకు తీసుకురమ్మన్నారు ఈరోజు? మొత్తం కక్కించడానికి కక్కిస్తారు. అందరివి కూడా కక్కించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎవ్వరూ దీన్ని అడ్డుకోలేరు. ఇదంతా ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉనికికే ప్రమాదం వచ్చే విధంగా మీకు వచ్చిన రిజల్ట్ ఇది. వాళ్ళకి 23 వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి, ఊహించిన ఆపర్చునిటీ ఇచ్చారు. ఆ తర్వాత మీరు చేసిన తప్పులన్నీ, ఒకటి అంత మ్యాండేటరీ ఉంచుకుని కక్ష సాధింపులకు పోకుండా పాలన సజావుగా సాగితే ఇప్పుడు సెట్ అవుదురు. ఓకే, ప్రతి మనిషి ఎంత చేసినా సరే ప్రజలు మార్పు కోరుకుంటారండి, అది వాస్తవం. చాలా ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాదు, మార్పు కావాలి. ఇక్కడ కేసీఆర్ గారి పరిస్థితి ఏమైంది? హ్యాట్రిక్ కొడతామన్నారు, దేశవ్యాప్తంగా పార్టీని విస్తరిస్తానన్నారు, కొట్టగలిగారా? మార్పు కోరుకుంటారు. మనమే రోజు బిర్యానీ తింటున్నాం అనుకోండి, ముఖం వస్తుంది. ఏందబ్బా రోజు ఇదేంటి, ఈరోజు ఇంకోటి ఏదన్నా మారుద్దామని అనిపిస్తుంది. ఒకరోజు తినగలం, 2 రోజులు తినగలం, 3. అలాగే పాలన కూడా ప్రజలకు అంతే. చూస్తారు, 5 సంవత్సరాలు చూసిన తర్వాత మార్పు కోరతారు. అటు చూద్దాం ఒకసారి.